ఆర్జీవి చెప్పిందేది నమ్మబుద్ధి కాదబ్బా. ఆయన రాత్రి చెప్పిన మాట పొద్దునే మార్చేస్తుంటారు. ఆ జీవి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. వర్మపై ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ ఇది. దాన్నిప్పుడు మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆర్జీవి. రాజాలో వెంకటేష్లా అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి అంటున్నారు. మరి వర్మ నిజంగానే మారిపోయారా? నేనింతే, అంతా నా ఇష్టం, మనల్నెవడ్రా ఆపేది? ఇదిగో ఇలాంటి టైటిల్స్ అన్నీ రామ్ గోపాల్ వర్మకు బాగా సూట్ అవుతాయి. ఎవరేం చెప్పినా తాను అనుకున్నదే చేస్తుంటారు ఆర్జీవి. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేశారు ఈ దర్శకుడు. అలాంటిదిప్పుడు ఈయనలో మార్పు మొదలైంది. ఇకపై మంచి సినిమాలే చేస్తా, చెయ్యకపోతే చంపేయండి అంటున్నారు. సత్య సినిమా 27 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సినిమాను చూసిన వర్మ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ట్విట్టర్లో పెద్ద లేఖ రాశారు. సత్య, రంగీలా తర్వాత తన కళ్ళు నెత్తికెక్కాయని, అంత గొప్ప సినిమాలు తీసిన తాను ఎంతో చెత్త కూడా తీశానని గుర్తొచ్చి కన్నీళ్లు ఆగట్లేదన్నారు ఆర్జీవి. ఇకపై గౌరవాన్ని పెంచే సినిమాలు చేస్తానని మాటిచ్చారు వర్మ. బ్రాండ్ న్యూ వర్మను చూస్తారంటూ ప్రమాణం చేశారు. ఒకవేళ అలా చెయ్యకపోతే తన తలలో పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయండంటున్నారు వర్మ. మరి ఈ దర్శకుడిలో వచ్చిన మార్పు నిజమేనా? నేనింతే అనే వర్మ నేను మారతా అంటే నమ్మొచ్చా అనేది ఆడియన్స్లో ఉన్న అనుమానం. చూద్దాం ఏం చేస్తారో ఇకపై.